ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని కాక సర్వోన్నతమైన స్థలంలో జయము అనే కేకలు వేయించుంది. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చంటి పిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా స్తుతించారు. అయితే వాస్తవానికి నిజంగా మన దేవుడిని యేసుని సొంత రక్షణ అంగీకరించారా, రాజు అంగీకరించారా? లేదు. కొంతమంది అంగీకరించారా, కొంతమంది అయితే అంగీకరించారు. మరి ఎలా కేకలు వేశారు? మా రాజు అన్నారు, మా ప్రభుత్వంతో సిద్ధింపబడుగా అన్నారు, సర్వోత్తమైన స్థానంలో జయము అని చెప్పి వాళ్ళు ప్రభు స్తుతించారు. బట్టలు పట్టుకుని బట్టలు పరిచారు, ప్రభుని ఆహ్వానించారు. అయితే ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ ప్రభు వాళ్ళ సొంత రక్షణకి అంగీకరించకపోయినా దేవుడు వాళ్ళ చేత బయలుపరిచాడు. దేవుడు వారికి బయలుపరిచాడు. ఈయన రక్షకుడు, రాజు. చంటి పిల్లలకు ఒక సుదిలమైన దుర్గమును స్థాపించి ఉన్నావు అంటే వేరు వస్తుంది కనుక ఈరోజు చంటి పిల్లలు మరి ఈ రోజు ఇలా కూర్చున్నారు. రేపొద్దున వీళ్ళే ప్రభు సన్నిధిలోకి వచ్చి ఈ సంఘాన్ని నడిపించే స్థాయికి రావాలంటే మరి సండే స్కూల్గా పునాది బలంగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రార్థన కూడా పిల్లల కోసం ఎక్కువగా చేయాలి. ఈరోజు మరి ఈ సమయంలో నేను నిలబడి మాట్లాడుతున్నానండి. తల్లి యొక్క మా తల్లి యొక్క ప్రార్థనే తల్లిదండ్రులు కొందరు బిడ్డల్ని బలపరచాలి. ఒక కొన్ని విషయాలు తప్పిపోయినా కానీ మళ్ళా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబెడతారు. కనుక తల్లిదండ్రుల ముఖ్యంగా పిల్లల కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హత కలిగారుగా మా బిడ్డను దీవించు ప్రభా అని ప్రార్థించాడు. దావీదు అలాగే ప్రార్థన చేశాడు, మా బిడ్డను దీవించు, నీ యొక్క దీవెనలు పొందుకోవడానికి అర్హత కలిగారుగా దీవించు అని చెప్పి ప్రార్థన చేశాడు. అలాగే తల్లిదండ్రులు అయిన మనం కూడా పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఒక విషయంలో తప్పిపోయినా ఇప్పుడు వాళ్ళ బలపరిచి దేవుని సన్నిధిలోకి తీసుకొస్తారు. అందరిని బట్టి మరి ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నారు. మరి బిడ్డను అభినందిస్తున్నాను. మరి ప్రభు యొక్క దీవెనలు మెండుగా వారిని కుమ్మరించాలని కోరుకుంటూ నేను మీ గ్రీటింగ్స్ వస్తాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కాకలేసిపోతుంది ఏంటి విశ్వవరం అంటున్నారు. మీటింగ్స్ తెలియజేసిన మన సీనియర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేక పాట పాడవలసిందిగా కొంగ నాన్సీ వెంజల్ని పట్టాభి ఫిలిప్ని కోరుతున్నాను.